ఫ్రెండ్స్, క్యాప్సికమ్ టమాటో కర్రీకి ముందుగా ఒక క్యాప్సికమ్ 5 టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు పోపు ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం. మట్టి పాత్రలో అండి ముందుగా ఆయిల్ హీట్ ఎక్కినాక స్టవ్ ఆన్ చేయకు. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కినాక పెనం హీట్ ఎక్కినాక ఆయిల్ పోయకూడదండి. ముందుగా ఆయిల్ పోసుకొని తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఈ పెనం హీట్ ఎక్కాక ఆయిల్ పోస్తే దాన్ని పాట్ మంటకుండా పగిలిపోతుంది. అందుకని ముందుగా ఆయిల్ పోసి ఆన్ చేయాలన్నమాట స్టవ్ అనేది. ఈ పోపులు వేగాలి. మీకు నిన్న వీడియోలో చెప్పానండి, ముందుగా అనేది వాటర్ అయినా ఆయిల్ అయినా ముందుగా పోసి తర్వాతే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసినాక మామూలుగా జలమిశ్రమ వాటిలో అయినా ఇతర వాటిలో అయినా దేంట్లో అయినా ఆన్ చేసి మనము ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదా, దీనికి మటుకు అలా కాకుండా ముందుగా పోసినాకే పెనం అనేది హీట్ చేయాలి. లేకపోతే పగిలిపోతుంది అన్నమాట కుండ కాబట్టి. ఇవనేది బాగా వేయించుకోవాలి. వీటిలో చెక్క యూజ్ చేయాలండి. ప్రస్తుతానికైతే నేను చెక్క కాకుండా స్టీలే యూజ్ చేస్తున్నాను. త్వరలోనే చెక్క వాటితో కూడా ట్రై చేసి మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. పోపులు అనేది చూసారా, సగమే వేగాయి, ఇంకా వేగాలన్నమాట. వీటిలో హై ఫ్లేమ్ మీద పెడితే కుండ పగిలిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే కుకింగ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం వేగుతూ ఉంటాయి. చూసారా, ఫ్లేమ్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. హై టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వచ్చేసి నేనైతే అడుగున మట్టి పూసి వీటిని వండుతున్నానండి. ఫస్ట్ రోజు అయితే అసలు మట్టి ఏం పూయకుండా వండాను. తర్వాత నెక్స్ట్ డేకి కుండకి సన్న సన్న గీతలు వచ్చాయన్నమాట. ఇది ఎర్రది కాబట్టి అందుకనే అడుగున మట్టి పూసాను. మట్టి పూసి హీట్ చేస్తున్నాను అనమాట. అంతకుముందు మన పెద్దవాళ్ళు కూడా ఇలా మట్టి పూసేవాళ్ళు. అప్పుడు అర్థమయ్యేది కాదనమాట. ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. ఈ పోపులు అనేది ఇలా వేగాక మనం ఆనియన్స్ అనేది వేసుకుందాం. ఆనియన్స్ అనేది వేసాను. ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. క్యాప్సికమ్ వేసి ఒకసారి ఫ్రై చేయాలి. కొద్దిగా సాల్ట్ వేద్దాం మనం. సారీ అండి, సాల్ట్ అని చెప్పాను. నేనైతే కలుపు వేసుకుంటాను, మీ ఇష్టం. మీరైతే సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుదాం. వీటిని ఒకసారి కలుపుకుందాం. మట్టి కుండలో చాలా హెల్దీ అండి, చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి మట్టి వాటిలో వాడుకుంటే మన ఆరోగ్యం మనం కొద్దిగా కాపాడుకోగలుగుతాం అన్నమాట. ఎక్కువగా అని చెప్పలేను, ఎందుకంటే మనం తినే ఫుడ్ అలాంటిది. మనం ఏ పడితే అవి తింటుంటాం. పానీపూరీలు కానీ ఏదో బయట ఫుడ్ అనేది మన ఇంట్లో ఏదో ఒకటి వాడుతూనే ఉంటాం. ఇప్పుడు అన్నీ కల్తీ వ్యవహారం కాబట్టి సగం అయితే కాపాడుకోవచ్చు మట్టి వాటిలో తింటే. కాబట్టి మీరు కూడా యూజ్ చేయండి. ఒక 2 మినిట్స్ మూత పెడదామండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా అవ్వగానే మనం టమాటో ప్యూరీ అనేది పోసేద్దాం. చూసారా, నేను వాటర్ అనేది పోయలేదు, టమాటో ప్యూరీ ఒక్కటే వేసాను. వేసి ఒకసారి కలుపుదాం. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా, కలిపి ఒక 5 నిమిషాలు మూత పెడదామండి. మూత పెడితే ఆ టమాటో ప్యూరీ అనేది మగ్గిపోతుంది. మూత పెట్టేసాం కదా, ఒక 5 మినిట్స్ ఉన్నాక మళ్ళీ కలుపుదాం. మూత తీసి ఒకసారి కలుపుకున్నానండి. చూసారా, ఇలా ఉంది. కూర చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా మట్టి వాటిలో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మళ్ళీ మూత పెడదాం ఒక 5 మినిట్స్. మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఒక 1/2 కప్పు వాటర్ పోద్దాం. ఆయిల్ అంతా పైకి తేలింది. చూసారా చక్కగా. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలుపుదాం. మూత పెట్టుకున్నాం 5 మినిట్స్.
మూత తీసి కలుపుతున్నాం. ధనియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేసుకున్నాం, సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా 3 మసాలాలు కలిసే విధంగా ఒకసారి చేస్తారా ఇది చిన్నగా తిప్పుకొని, చూసారా చిన్నగా ఇలా తిప్పుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. మసాలాలు మగ్గాలి కదా. 1 స్పూన్ కారం వేద్దాం. కారం వేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారా కర్రీ అనేది కలర్ఫుల్గా ఉంది. దీని టేస్ట్కి చికెన్ కూడా సరిపోదండి, అంత బాగుండిద్ది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారా ఇప్పుడు ఈ కారం మగ్గేటట్టు ఒక 5 మినిట్స్ మూత పెడదాం. చూసారా ఫ్రెండ్స్, కూర కిందకి దించిన, స్టవ్ మీద నుంచి కిందకి దించిన ఎలా ఉడుకుతుందో అది చూసారా. నేను స్టవ్ మీద తీసేసాను, అయినా ఉడుకుతుంది. కొండ హీట్ అనేది అలా వస్తుందన్నమాట. ఇప్పుడు తీసి మనకు కూర ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు తీసి ఒక గిన్నెలో పెట్టుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఎంతో కలర్ఫుల్ టేస్టీ టమాటో క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.